గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామంలో సోమవారం పరకాల ఆర్టీసీ డీఎం ఇతర అధికారులు నాయకులతో కలిసి జూబ్లీనగర్ బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే జీఎస్ఆర్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళలకి మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పరకాల టు ములుగు వయా రేగొండ జూబ్లీనగర్ బండారుపల్లి సర్వీస్ను అందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బస్సును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ప్రయాణికులు ఆర్టీసీ డీఎంతో కలిసి జూబ్లీనగర్ నుంచి భీంనగర్ తండా మీదుగా కొత్తపల్లి బి వరకు బస్సులో ప్రయాణం చేశారు. పరకాల నుండి జూబ్లీనగర్ అదేవిధంగా నర్సాపూర్ నుంచి పాపేపల్లి బండారుపల్లి ములుగు నుంచి మళ్ళీ రిటర్న్ ఏదైతే ఉన్నదో పాపేపల్లి బండారుపల్లి నుంచి నర్సాపూర్ వచ్చి జూబ్లీనగర్ నుంచి తర్వాత మన కొత్తపల్లి టు రేగొండ పరకాలకు పోయే మీదుగా ఈరోజు ఈ బస్సును గత 30-40 సంవత్సరాల నుంచి నడిచేటువంటి బస్సు ఈ మధ్య కాలంలో బస్సు బంద్ అయి 2-3 సంవత్సరాలు అవుతున్నది, 4 సంవత్సరాలు అవుతున్నది. దీన్ని ఈరోజు ఆర్టీసీ డిఎం గారు ఇదంతా మనము పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్తో కూడా మాట్లాడేసి ఈ బస్సును ఈ రోజు నుంచి పునరుద్ధరణ చేశాం. ఎందుకంటే జూబ్లీనగర్ కానీ రాజేశ్వరరావుపల్లి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ కూరగాయలు పండించేసి వరి పంట అదేవిధంగా వాణిజ్య పంటలు తీసేటువంటి రైతాంగం అంతా కూడా ఎక్కువ ఉన్నారు, చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. ఎమర్జెన్సీ కూడా అయితే ఇక్కడ వాహనాలు రాని పరిస్థితి ఉన్నందువల్ల దీన్ని ఆర్టీసీ బస్సును ఈరోజు పునరుద్ధరణ చేశాం. దీనికి రోడ్డు కూడా 3 కోట్ల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో రోడ్డును కూడా ఏదైతే ఒకటే ప్యాకేజీ 2 ప్యాకేజీలతో మన దమ్మన్నపేట నుంచి లింగాల అదేవిధంగా కొత్తపల్లి నుంచి నర్సాపూర్ వరకు మరి దీన్ని సిఆర్ఎఫ్లో రోడ్డు కూడా మంజూరీ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీనగర్ గ్రామస్తులు రాజేశ్వరరావుపల్లి అదేవిధంగా నర్సాపూర్కు ములుగుబోయి లింక్ వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికి బస్సును మరి ఈరోజు పునరుద్ధరణ చేసి ప్రారంభించాం. గతంలో తెలంగాణ స్టేట్ రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో మరి పరకాల నుండి జూబ్లీనగర్ ములుగు వెళ్ళే రహదారిలో బస్సును సౌకర్యం నడిపించేది. గతంలో చాలా ఇబ్బంది పడేది. వర్షాకాలంలో కానీ నిత్యము ఆటోల బండ్లలో పోయి బండ్లు కట్టుకొని కూడా పోయి రోడ్డుకు నడిచే విషయంలో మరి గతంలో వేసిన తర్వాత మరి అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కరోనా సమయంలో మరి ఆర్టీసీ బస్సును పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అప్పటి నుండి చాలా ఇబ్బందిగా ప్రజలు తీవ్రంగా మరి పరకాలకు వెళ్ళడానికైనా మరి వరంగల్కి వెళ్ళడానికైనా మరి చాలా ఇబ్బందితో గురికున్నారు. మరి ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఏ సౌకర్యం లేక మరి కొంతమంది చనిపోయిన సమయం కూడా ఉంది. మరి పాముల భయం ఉండేది. మా గుట్టల ప్రాంతంలో తేళ్లు బారిన పడి కూడా కొందరు చాలా ఇబ్బంది పడి మరి ఇక్కడనే మరి వైద్యం అందక చాలా ఇబ్బంది పడిన రోజు నుండి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ హయాంలో మరి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వంలో మరి ఆర్టీసీకి ఉచితంగా మరి మహిళలకు బస్సు సౌకర్యం కల్పించింది. మరి అలాగే మరి మా గ్రామంలో కూడా మరి ఆర్టీసీ బస్సు నడిపితే బాగుంటుందనే దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మాకు ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టినందుకు మరి అతనికి మా గ్రామ పక్షాన ప్రజల పక్షాన మేము ఎంతగా రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేస్తున్నాం.